ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరకాశీలోని గగ్నాని సమీపంలో ఒక ప్రైవేట్ చాపర్ కుప్పకూలిపోయింది. దీంట్లో 5గురు మరణించారు, మరో 2కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ప్రయాణికులతో గంగోత్రి వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ గాయపడినటువంటి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు రెస్క్యూ టీం. ఒక అటవీ ప్రాంతంలో ఈ చాపర్ కుప్పకూలిపోయింది. గంగోత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రమాదం కూడా గంగ్నావి ప్రాంతంలో జరిగింది. సో ప్రజెంట్ అక్కడ 5గురు మరణించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి పాకిస్తాన్ ముష్కరులే ఏమైనా చేసి ఉంటారా అనేది కూడా కొంత అనుమానం వ్యక్తమవుతోంది. ఉత్తరకాశీలోని గగ్నాని సమీపంలో ప్రస్తుతం ఈ చాపర్ కుప్పకూలిపోయింది. పూర్తిగా అదంతా కూడా ఒక శిథిలావస్థ చేరినటువంటి స్క్రాప్, ఐరన్ స్క్రాప్ లా కనబడుతోంది. కానీ అదంతా కూడా ఒక హెలికాప్టర్ శిథిలాలు పూర్తిగా నుజ్జు అయిపోయింది. కనీసం అది హెలికాప్టరా, అటువంటిదైనా అక్కడ నుంచి వెళ్ళిందా అనే రకం కూడా కనీసం గుర్తుపడడానికి లేదు. హెలికాప్టర్ గా ఎటువంటి ఆనవాళ్ళు కనిపించడం లేదు. అక్కడ అటువంటి సినారీ నెలకొంది. పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఒక్కసారిగా అక్కడ కింద పడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు కూడా కొన్ని ఎగిసిపడ్డాయి. కొంత హెలికాప్టర్లోని విడిభాగాలన్నీ కూడా కాలిపోయాయి. మరి ముఖ్యంగా అక్కడ కూర్చున్న వారంతా కూడా కనీసం గుర్తుపట్టరాని స్థితిలో మరణించారు. 5గురు మరణించారు. ప్రస్తుతం మరికొంతమంది కూడా చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ఈ ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది.